అందరికీ నమస్కారం అండి. వేదాంత సారములో సరే సుషుప్తికి సమాధికి ఉన్న తేడా ఏమిటి అని చెప్పుకొని తర్వాత భాగమైనటువంటిది అష్టాంగ సాధనలు. ఈ నిర్వికల్పక సమాధి పొందాలంటే ఏం చెయ్యాలి అంటే దాని స్థితికి అర్హత రావడానికి ఇగో ఈ అష్టాంగ యోగాన్ని కూడా చెప్పబడింది. అస్యాంగాని యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాస సమాధయ. ఇవి సమాధికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అని 8 అంగాలు ఉన్నాయండి. ఇప్పుడు వాటి ఒక్కొక్కటి డెఫినేషన్స్ చెబుతాడు అంతే. మొట్టమొదటిది ఏమిటి? యమము. యమాలు ఏంటంటే అహింస, అహింస, సత్యం, అస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ యమాహ. అహింస, సత్యం, అస్తేయం అంటే దొంగతనం చేయకుండా ఉండటం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అంటే దానము పుచ్చుకొనకుండా ఉండుట. ఇగో వీటిని యమములు అన్నారు. తర్వాత నియమాలేమిటి? శౌచం, సంతోషం, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని. శుచిగా ఉండాలండి, సంతోషంగా ఉండాలండి, తపస్సు ఆచరించాలండి, వేదాధ్యయనం చెయ్యాలండి. స్వాధ్యాయం అంటే మనం చదువుకునే విద్యని దాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. తర్వాత ఈశ్వర ప్రణిధానాన్ని అంటే ఈశ్వరుని ధ్యానము చేస్తూ ఉండాలి. ఇవి నియమాలు. యమం ఏం చేస్తుంది? హింస చేయకుండా ఉండాలి, అబద్ధం చెప్పకుండా ఉండాలి, దొంగ బుద్ధి లేకుండా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, దానం పుచ్చుకోకుండా ఉండాలి. నియమాలంటే ఏమిటి? శుచిగా శుభ్రంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తపస్సు చెయ్యాలి, వేద పఠనం చెయ్యాలి, ఈశ్వర ధ్యానం చెయ్యాలి. ఇక ఆసనం అంటే ఏమిటి? ఆసనము అంటే ఆ డెఫినేషన్ చూడండి ఎంత బాగుంటుందో. కరచరణాది సంస్థాన విశేష లక్షణాన్ని పద్మ స్వస్తికాదీని ఆసనాన్ని. అంటే చేతులు కాళ్ళు ఒక రకమైన ప్రత్యేకమైన ఫార్మెట్లో ప్రత్యేకమైన విధంగా ఉంచటమే ఆసనాలు. పద్మాసనము, స్వస్తికాసనము ఇట్లాంటివి అనేక ఆసనాలు ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏది బెస్ట్ ఆసనం మనం సాధన చేయటానికి అంటే ఎవరైనా చెప్పగలరండి ఒకసారి? మీకు తెలిసి సుఖాసనం సార్. చెప్పండి. సుఖాసనం. ఎలా కూర్చుంటే మీకు హాయిగా ఉంటుందో అది ఆసనం. కనుక నేను పక్కవాడిని నెత్తిన కాళ్ళు పెట్టి కూర్చుంటాను సినిమా హాల్లో లాగా అంటే కాదు, అది ఆసనం కాదు. సుఖం. కనుక మనము చేతులు కాళ్ళు హాయిగా ఫ్రీ అంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి ఒకటి, స్థిరంగా ఉండాలి రెండు. ఈ రెండు దృష్టిలో పెట్టుకుని మనకి ఏది వెసులుబాటు అయితే అందులో కూర్చోవచ్చు. ఆ ఆసనం మనకి పనికొస్తుంది. తర్వాత ఏమిటి? ప్రాణాయామం. ఈ ప్రాణాయామం లక్షణాలు ఏమిటి? మనకి యోగ దర్శనంలో ఈ ప్రాణాయామం గురించి కొంచెం వివరాలు చాలా చెబుతారు. ప్రస్తుతానికి ఇందులో ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుందన్నమాట వేదాంత సారంలో. ఎందుకు? ఇది సారము కాబట్టి, విస్తారము కాదు అని సారము కాబట్టి ఉంటుంది. ఏమిటున్నాయ్యా? ఏమన్నా ఇది చాలా ముఖ్యమైనది. మీ అందరికి పరీక్ష రాసే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. తెలిసిందండి? మనకి పరీక్ష రాసే వాళ్ళకి ఈ ప్రాణాయామం చాలా ముఖ్యమైనది. అవగతం మహోదయ. రేచకము, పూరకము, కుంభక లక్షణా ప్రాణ నిగ్రహోపాయా ప్రాణాయామా. అసలు ప్రాణాయామం ఎందుకు చేయాలండి అంటే
వాయువుని నిగ్రహిస్తే చిత్తము మనసు నిగ్రహంలోకి వస్తుందండి. మనసుని నిగ్రహించాలి అంటే ప్రాణాయామం చేయాలి. సరే, రేచకం అంటే ఉన్నది లోపల ఉన్నది బయటికి విడిచిపెట్టుట. పూరకం లోపల ఉన్నది బయటికి తీసుకొనుట. కుంభకం లోపలికి తీసుకున్నది బయటికి విడిచిపెట్టకుండా ఆపి ఉంచుట. వీటిని ప్రాణాయామం అంటారు. కుంభించటం అంటే కనుక స్తంభింపజేయటం అనమాట. మనం కూడా ఏం చేస్తాము పరీక్షలకి? సబ్జెక్టుని పూరకం, పరీక్ష హాల్లో వరకు కుంభకం, పరీక్ష పేపర్ మీద రేచకం, తర్వాత మళ్ళీ ఏ సబ్జెక్టు గుర్తుండకూడదు. ఫర్గెట్. ఇది అంటే మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలమ్మా. తర్వాత పూరక కుంభక రేచకాలు అయిన తర్వాత ప్రత్యాహారం అంటే ఏమిటి ఏమండి? ప్రత్యాహార ఇప్పుడు కన్నుంది, దేనో చూస్తుంది. చెవు ఉంది, ఏదో వింటుంది. నోరుంది, ఏదో మాట్లాడుతుంది. ముక్కుంది, ఏదో వాసన చూస్తుంది. అంటే ఇంద్రియాలు వాటి వాటి విషయముల మీదకి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్లకుండా ప్రత్యాహరణం, వెనక్కి లాక్కొనుట, దీన్ని ప్రత్యాహారం అన్నారు. అంటే ఏ ఏ ఇంద్రియములకు ఏ ఏ విషయాల మీదకి ఆసక్తి ఉండి వెళ్తూ ఉంటుందో అటు వెళ్లకుండా మరల్చి తెచ్చుకోవటం అన్నది ప్రత్యాహారం. ఇదైన తర్వాత ఏమిటి? అద్వితీయ వస్తుని అంతరింద్రియ ధారణం ధారణ. అద్వితీయమైన వస్తువు, అద్వితీయమైన వస్తువు అంటే ఏమిటి? పరబ్రహ్మ చైతన్యము, అదే వస్తువు. మిగతావంతా అవస్తువులే, అది ముందే చెప్పుకున్న ఆ విషయం. ఇది అంతరింద్రియమైన మనస్సులో స్థాపించి ఉంచుకొనుట, అటు ఇటు పోనీయకుండా, దీనిని ధారణ అంటారు. అలా అద్వితీయ వస్తుని లోపల దాచుకున్నప్పుడు ఏమిటవుతుంది? ఈ చిత్తము అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఈ చిత్తము అక్కడికి పోతుంది, ఇక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది, అక్కడ పోతుంది. అలా పోనీయకుండా లాగి పట్టుకుని కట్టేసి ఏం చేయాలి? తత్ర అద్వితీయ వస్తుని విచ్ఛిద్య విచ్ఛిద్య అంతరింద్రియ వృత్తి ప్రవాహో ధ్యానం. అలా ఆ అద్వితీయమైన వస్తువు ఏదైతే ఉందో బ్రహ్మ పదార్థము అప్పుడప్పుడు తెగుతూ తెగుతూ ఉన్నప్పటికీ ఈ చిత్తవృత్తి ప్రవాహంలో దాని మీద ధ్యానాన్ని నిలబెట్టి ఉంచటం ధ్యానం. ఈ సమాధి, సమాధి అన్నట్లు ఏంటి? రెండు రకాలు, సవికల్పక అవికల్పక అని. కానీ ఇక్కడ చెప్పే సమాధి ఏమిటి అంటే సవికల్పక సమాధే చెబుతున్నారు. ఎందుకు అంటే నిర్వికల్పక సమాధిలో ఇంక ఇవే ఉండవు. సవికల్పకంలోనే మనకి కొన్ని వివరాలు తెలుస్తూ ఉంటాయి. జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము, ఇవన్నీ ఆ తేడా ఉంది. అది ఇక్కడ తెలుస్తుంది. కూడా సమాధి అంటే సమాధిస్తూ ఉక్త సవికల్పక ఏవా. ఏమండి, మరి సమాధికి ఎన్ని అడ్డంకులు వస్తాయో మీకేం తెలుసండి? మీ ఇష్టం చెప్పేస్తూ ఉంటారు మీరు అన్నారు. మీకేం పోయింది? పాఠం పేపర్ చూస్తారు, చదివి చెప్పేస్తారు మాకు. సమాధి అంటే ఏమన్నా చిన్న విషయమా? ఎన్ని కష్టాలు ఉన్నాయి అంటే బోలెడు కష్టాలు ఉన్నాయి. వాటికి పేర్లు పెట్టారండి. ఈ సమాధికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఏమిటా అడ్డులు? ఏవం అస్య అంగినో నిర్వికల్పకస్య లయ విక్షేప కషాయ రసాస్వాద లక్షణ చత్వారో విఘ్నాః సంభవంతి. ఈ అష్టాంగ యోగం చేసేటప్పుడు ఏమండి, అష్టాంగ యోగానికి అంగములు కదా అవి. మరి అంగి ఏమిట్రా నాయన అంటే నిర్వికల్పక సమాధి. ఆ నిర్వికల్పక సమాధికి 4 రకాలైనటువంటి విఘ్నాలు ఉన్నాయండి అంటున్నాడు. ఏమిటా 4? 1 లయము, 2 విక్షేపము, 3 కషాయము, 4 రసాస్వాదము.
ఈ కషాయం ఏంటండి? దేంతో కాచుకోవాలి? ఏ పొయ్యి మీద కాచాలి? చూద్దాం. లయస్తావత్ అఖండ వస్త్వన అనవలంబనేనా చిత్తవృత్తేర్ నిద్ర. ఏమండి? ఈ అఖండ వస్తువుని పట్టు మనకి దొరకకపోవటం చేత దాని మీద మనసు నిలబడదు. ఏమిటి వస్తుంది? చిత్రవృత్తికి నిద్రలోకి జారుకుంటుంది. సమాధిలో ఉంటే అఖండ వస్తువు మీద ధ్యానం ఉంటుంది. సమాధిలో అఖండ వస్తువు మనకి దొరకకపోతే ఆ ధ్యానంలోంచి నిద్రలోకి జారుకుంటాం. కనుక ఇది లయము అన్నారు. అదే అఖండ వస్తువు అవలంబనేన చిత్తవృత్తిరి అన్యావలంబనం విక్షేప. నిద్రపోయిందా లయము, ఇది కాకుండా ఇంకోటి పట్టుకుంది అనుకోండి. అక్కడ మీరు సమాధిలో కూర్చున్నప్పుడు ఉన్నటువంటి మనసు మళ్ళీ అవును పొయ్యి మీద పెట్టిన గిన్నె ఏమైంది అనుకున్నాం అనుకోండి, ఇది విక్షేపం. గురక పెడితే లయం, పొయ్యి మీద గిన్నె గుర్తొస్తే విక్షేపం. ఇవి రెండూ కాకుండా లయ విక్షేపఛావేపి లయ విక్షేపాఛావేపి చిత్తవృత్తే రాగాది వాసనయా స్తబ్దీభావనాదఖండ వస్తు అనవలంబనం కషాయ. సరే, మనకి నిద్ర రాలేదు, పొయ్యి మీద గిన్నె మీదకి పోలేదు దృష్టి, మరి ఇంకేం చేయొచ్చండి అంటే మనము మనసుని వెనక్కి లాక్కున్నాం కదా, ఇందాక చెప్పుకున్నాం. ఏది? ప్రత్యాహారం దగ్గర. అలా కాకుండా మనకి పూర్వములో ఉన్నటువంటి కోరికలు లేదా వాటి అనుభవాలు, వాటి వాసనలు అంటే గుర్తురావడం, సంస్కారాలు, ఇవన్నీ చిత్తవృత్తి స్తబ్దమైపోయి ఆ అఖండ వస్తువును అందుకోలేకపోవడం. అంటే మన మనసు పూర్వపు కోరికల మీద, వాటి వాసనల మీద లాక్ అయిపోయింది అన్నమాట. అలా అయితే దాన్ని కషాయము అన్నారు. తర్వాత అఖండ వస్తు అనవలంబనేనాపి చిత్తవృత్తే సవికల్పకానందాస్వాదనం రసాస్వాద. సమాధి ఆరంభ సమయే సచికల్పకానందాస్వాదనం వా. ఇప్పుడు మనకి సమాధి ఎన్ని రకాలని చెప్పారు? 2 రకాలని చెప్పారు. ఒకటి సవికల్పకము, 2 నిర్వికల్పకము. ఈ అఖండ వస్తువును లేకపోయినప్పటికీ కూడా మనకి సవికల్పక సమాధిలో కూడా ఒక రకమైన ఆనందం కలుగుతుందండి. కానీ అక్కడ ఆగిపోకూడదు. దానిపైన ఉన్నటువంటి నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళాలి. అంటే వీడేం చేస్తాడు? ఆ సవికల్పక సమాధి స్థితి చేరుకున్నాక అందులో ఆనందాన్ని అనుభవిస్తూ నిర్వికల్పక సమాధిని ప్రయత్నం చేయడు. ఆ నిర్వికల్పక స్థితికి వెళ్ళే సాధనని ఆపేస్తాడు. ఇది వచ్చిందిగా, ఆ చాలే, హ్యాపీగా ఉంది, నాకు 36 మార్కులు వచ్చాగా చాలు అనుకున్నట్టు అనమాట. అరే కనీసం 55 తెచ్చుకోరా, పిహెచ్డి ఎంట్రన్స్ రాసేందుకు పనికొస్తుందంటే ఎందుకులే గురువు గారు 36 చాలు. అట్లాంటిది అనమాట. సవికల్పక దగ్గర వచ్చి ఆ ఆనందంలో తృప్తుడైపోయి అక్కడ తృప్తి చెందిపోయి ఆగిపోతాడు, ఆ ఆస్వాదంలోనే ఉండిపోతాడు. ఇలాగా అనేన విఘ్న చతుష్టయేన విరహితం చిత్తం, ఇలాంటి విఘ్నాలు ఏవి లేకుండా వదిలేసినటువంటి ఆ చిత్వము నిర్వాత దీపవద్ అచలం సదఖండ చైతన్య మాత్రమవతిష్టతే యదా తదా నిర్వికల్పకః సమాధిరిత్యుచ్యతే. వెల్లిపాయలకు తగ్గుతుంది బీపీ. ఇన్ని వెల్లిపాయలు వేసి కొంచెం ఇది మెంతికూర దొరుకుతుంది, మెంతికూర టమాటా ఉడికిచ్చిస్తా తినండి. పాండురంగాచారి గారు మ్యూట్ చేసుకోండి.
పాండురంగాచారి గారు ఇప్పుడు మెంతి కూరలో ఎల్లిపాయలు అవన్నీ వేసి కూర వండి మనకు అందరికీ ఇళ్ళకి పంపిస్తారంట క్యారేజ్. మీరు అడ్డు పెడితే ఎట్లా శారద గారు? మీకు क्षम्यतां క్యారేజ్ महोदय। ఉందా? సరే, మ్యూట్ చేసుకోండి సార్. అనేనా వనజ, భాస్కర్ వచ్చాడా వెళ్ళిపోయాడా? ఆ డిక్కీలో పొద్దున్న అక్కడ రామకృష్ణాపురం తెచ్చిన సంచి లోపల పెట్టమని చెప్పు. అందులో పుస్తకాలు ఉన్నాయి. ఇలా ఈ 4 విఘ్నాలు లేనటువంటిదైన మనసు ఏం చేయాలి? నిర్వాత దీపవత్ అచలం, అంటే గాలి తగలకుండా ఉన్నటువంటి దీపములాగా నిశ్చలముగా అఖండ రసచైతన్య రూపమై ఎప్పుడు కూడా ఉంటుందో, ఇగో ఆ స్థితిని నిర్వికల్పక సమాధి అన్నారు అన్నాడు. నిర్వికల్పక సమాధి అంటే అది ఏంటది? ఎటువంటి విఘ్నాలు లేకుండా సవికల్పక సమాధి నుంచి నిర్వికల్పక సమాధి స్థితి అంటే ఏమిటి? చిత్తము అటు ఇటు కదలకుండా, దీపారాధనకి గాలి తగలకపోతే ఎలా అచంచలముగా ఉంటుందో అలాగా సత్తైనటువంటి సత్ పదార్థమైనటువంటి అఖండమైన చైతన్య మాత్రమునందే ఎల్లప్పుడూ ఉంటుందో అది నిర్వికల్పక సమాధి అని దానికి ఉదాహరణ శ్లోకం ఇస్తున్నారు. ఎక్కడి నుంచి? గౌడపాదికారిక నుంచి. తదుక్తం లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయ విజానీయాచ్చను ప్రాప్తం న చాలయేత్ న స్వాదయేద్రసం తత్ర నిస్సంగ ప్రజ్ఞయా భవేత్ ఇతి చ యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత. ఇలాంటి వాక్యాలన్నీ కూడా మనకు అనేక తావుల యందు చెప్పబడి ఉన్నాయి. ఏమిటది? లయమునందు చిత్తము మేల్కొల్పవలెను, చెదిరిపోయినప్పుడు శాంతి పొందాలి, కషాయమందు తెలుసుకోవాలి. అంటే ఏంటంటే ఏ ఏ అడ్డంకులు వస్తున్నాయో అవి గమనించుకుంటూ రసాస్వాదనందు తగులుకోవద్దు. అంటే ఏం లేదండి, ఈ సమాధికి కలిగేటటువంటి 4 రకాలైనటువంటి విఘ్నాలని వివరిస్తూ దాన్ని పట్టుకోకుండా ముందుకు వెళ్ళాలయ్యా అని చెప్పడమే దీని యొక్క తాత్పర్యం. ఇలా అష్టాంగ యోగం గురించి చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏమో తెలీదు, కనుక ఇప్పుడు ఇంకేం తెలుసుకోవాలండి? మనం మొదటి నుంచి వచ్చేసాం. ఎక్కడికి వచ్చేసామో? చివరికి వచ్చేసాం. అంటే ఏం చేసామండి? చివరికి వచ్చేసామంటే ఏం చేసామండి మనం ఇప్పటిదాకా? అంటే వేదాంత పదానికి అర్థం తెలుసుకున్నాం, దాని వివరం తెలుసుకున్నాం, తర్వాత గురువు యొక్క ఆవశ్యకతను తెలుసుకున్నాం, తర్వాత అధ్యారోపం అంటే వివరించుకున్నాం, అలాగే సమష్టి వ్యష్టి లక్షణాలు, తురీయ లక్షణం తెలుసుకున్నాం, అజ్ఞానములో ఉండే భేదాలు తెలుసుకున్నాం, అట్లాగే కారణ శరీరము సూక్ష్మ శరీరాల గురించి తెలుసుకున్నాం. ఈ జీవుడు అధ్యారోపం వల్ల జీవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాం అంటే చార్వాకులు ఏం చెప్పారు, బౌద్ధులు ఏం చెప్పారు, మీమాంసకులు ఏం చెప్పారు, శూన్యవాదులు ఏం చెప్పారు, ఇవన్నీ చెప్పుకుని అవన్నీ కాదురా అబ్బాయి ఆత్మ అంటే ఇది అని ఆత్మ యొక్క నిజస్థితిని తెలుసుకున్నాం. అయిన తర్వాత ఏం చేసాం? అక్కడికి అధ్యారోపాధ్యాయాన్ని పూర్తి చేసుకుని అపవాదులో కింద నుంచి పైదాకా వెళ్ళి తత్వమసి వాక్యార్థ వివరాన్ని తెలుసుకున్నాం. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థాన్ని తెలుసుకున్నాం. ఇవన్నీ బాగున్నాయి మాస్టారు, ఇది పొందాలంటే నాకు మార్గాలు కావాలి కదా అంటే ఆత్మజ్ఞానానికి మార్గాలు వేదాంత శాస్త్రాధ్యయనము ఇవన్నీ తెలుసుకున్నాం. సమాధి అంటే ఏమిటో తెలుసుకున్నాం,
సుషుప్తి నిద్రకి సమాధికి ఉన్న తేడాను తెలుసుకున్నాం, అష్టాంగ సాధనాలు తెలుసుకున్నాం. ఇక్కడ వరకు తెలుసుకున్నాక ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఇవన్నీ సాధిస్తే వాడికి వచ్చేది ఏమిటండి? ఇవన్నీ చేశారు, బాగానే ఉంది. అయితే ఏంటవుతుంది అంటే జీవన్ముక్త లక్షణాన్ని తెలుసుకోవాలి. జీవన్ముక్త లక్షణం అంటే ఏమిటి? జీవన్ముక్తుడంటే ఎవడు? ఇక్కడ ఒక విషయాన్ని చెబుతా. మనం పుట్టాంగా, మేడం గారు, ఓయ్ అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్. అంటే మనము చేసినటువంటి ధర్మ కార్యాలు, అధర్మ కార్యాలు, అంటే ధర్మ కర్మలు, అధర్మ కర్మలు. ఈ జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఇది. ధర్మ కర్మలు, అధర్మ కర్మలు. ఈ ధర్మ కర్మలు చేస్తే ఏమిటవుతుంది, అధర్మ కర్మలు చేస్తే ఏమిటవుతుంది? దాని ఫలితముగా పుణ్యం వస్తుంది, లేకపోతే పాపం వస్తుంది. ఇది వెంటనే అనుభవంలోకి రాదు, తర్వాత తర్వాత వస్తుంది. కొన్ని వెంటనే అనుభవంలోకి వస్తాయి, తీవ్రతరాన్ని బట్టి అనుభవంలోకి వెంటనే రావచ్చు, తర్వాత రావచ్చు. ఇవన్నీ పొట్లాలు గట్టి ఉంటాయి. వీటిని ఏమంటారు అంటే, గత జన్మల, ఈ జన్మకు ముందు జన్మలు అన్నిట్లో చేసిన వాటన్నిటినీ కలిపి పెద్ద పొట్లాన్ని సంచితము అంటారు. ఈ సంచితమైనటువంటి పుణ్యపాపముల రాశిలోంచి ఒక చిన్న భాగాన్ని అనుభవించటానికి ఈ జన్మ ఎత్తుతాం. ఈ జన్మలో అనుభవించటానికి తెచ్చుకున్న పొట్లం ఉందే, ఈ పొట్లాన్ని ప్రారబ్ధం అంటాం. అర్థమైందండి? ఈ ప్రారబ్ధం అనుభవిస్తేనే నశిస్తుంది. సరే, ఈ జన్మ ఎత్తాం. ఈ జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో కొన్ని మంచి చెడు చేస్తాంగా. మనకి ఇక్కడ స్వాతంత్ర్యం ఉంది, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అని. ఇక్కడ మనం పుణ్యకార్యాలు చేస్తే పుణ్యం వస్తుంది, పాపకార్యాలు చేస్తే పాపం వస్తుంది. అన్నీ నాకేం సంబంధం లేదు, అంతా పరమాత్మకే కృష్ణార్పణమని వదిలేస్తే అంటే నిష్కామ కర్మ. ఇది ఎందుకు వచ్చిందండి నీకు ఈ పాపం కానీ పుణ్యం కానీ అంటే, నేను చేశానండి అంటే కర్తృత్వం నాది కనుక ఎవడు అనుభవించాలి? నువ్వే అనుభవించాలి. భోక్తృత్వం కూడా నీదే. అంటే ఈ జన్మలో చేసేటటువంటి పుణ్య పాప కార్యాలు, అంటే ధర్మ అధర్మ కార్యాలు, దానివల్ల వచ్చిన పుణ్య పాపాలు ని ఆగామి అంటారు. ఎప్పుడైతే మీరు నిష్కామముగా కర్మ చేస్తారో ఆగామి ఉండదు. ఎందుకు? మీరు కర్త కాదనుకుంటున్నారు కనుక ఫలితం మీకు ఎందుకు వస్తుంది? కానీ మన వెనకాల పెద్ద సంచి ఉంది, ఆ మూట మనకి ఎంత ఉందో తెలియదు. తపస్సుతోటి, గురువు అనుగ్రహంతో అది దగ్ధం చేసుకోవచ్చు, అది జీరో చేయొచ్చు. కానీ ఈ ప్రారబ్ధం అనేదైతే ఉందో అది అనుభవిస్తేనే నశిస్తుంది. సో ప్రారబ్ధమును అనుభవించటానికి 3 ఎలిమెంట్స్ మీకు ఆపరేట్ అవుతాయి. జాత, ఆయుర్భోగములు అంటారు. జాత అంటే పుట్టుట. ఎంతకాలం బతుకుతాడండి? ఇగో వాడు పొట్లం తినడానికి తెచ్చుకున్నాడు చూసావా, ప్రారబ్ధం, అది అయ్యే వరకు బతుకుతాడు. ఏం చేస్తాడండి బతికి? ఇగో ఆ పొట్లాన్ని తింటాడు, అంటే భోగాన్ని అనుభవిస్తాడు. అది సుఖమా దుఃఖమా తర్వాత విషయం. ఏంటోనండి, చాలా అసలు నేను ఎవ్వరికీ హాని చేయలేదు కానీ నాకే ఈ కష్టాలన్నీ అంటే, మరి బ్రాట్ ఓవర్ నాయన, ఇది బ్రాట్ ఫార్వర్డ్ బ్యాలెన్స్ అంటాం అనమాట. ఏమండి, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏంటోనండి రోజు 100 కడుతున్నా ఇంకా 10 లక్షలు నేను బ్యాంక్ కట్టాలంటాడు ఏంటండి అంటాడు.
అంటే మరి ఓవర్ డ్రాఫ్ట్ తగ్గుతుందని తెలియాలిగా. కనుక ఇంతకీ ఇక్కడ ఏమైంది, నువ్వు పుట్టావు ఇంతకాలం బతుకుతావని డిఫైన్ అయిపోయింది. ఇది అనుభవించే వరకు ఈ లోపల చావమన్నా చావరు, తర్వాత బతుకున్నామన్నా ఉండరు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా చేస్తూ కొంతకాలం తర్వాత సాధన తర్వాత వాడికి ఆ నిర్వికల్పక సమాధి స్థితి అందుబాటులోకి వచ్చింది. వాడికి మోక్షము కలిగినది, అంటే ముక్తుడయ్యాడు. ఎప్పుడైతే ముక్తుడయ్యాడో నిత్య శుద్ధ బుద్ధ ముక్త చైతన్య స్వభావ చెప్పుకున్నాం కదా, ఆ ముక్త స్థితి వచ్చిన తర్వాత కూడా ఈ శరీరం ఉంటుంది, పడిపోదు. కానీ వాడి థాట్, వాడు ఉండే ఆ లెవెల్ మనకు కనపడదు. చూసేవాడికి వాడు తిరుగుతూ ఉంటాడు, భోజనం చేస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఆయన మానసిక స్థితి మాత్రం ఇవేవి అంటాం. ఇగో దాన్ని జీవన్ముక్త స్థితి అంటారు. అది చెప్పుకుందాం ఇప్పుడు. జీవన్ముక్త స్థితి ఏమిటది? అత జీవన్ముక్త లక్షణముచ్యతే. జీవన్ముక్తుడి యొక్క లక్షణాన్ని ఇప్పుడు చెబుతానయ్యా. ఏం చెబుతావయ్యా? జీవన్ముక్తో నామ స్వస్వరూపాఖండ బ్రహ్మజ్ఞానేన తదజ్ఞాన బాధన ద్వారా స్వస్వరూపాఖండ బ్రహ్మణి సాక్షాత్కృతే అజ్ఞాన తత్కార్య సంచిత కర్మ సంశయ విపర్యయాదీనామపి బాధితత్వాదఖిల బంధరహితో బ్రహ్మనిష్ట. ఇప్పుడు నేను చెప్పిందే ఇక్కడ చెప్పాడు మళ్ళీ. జీవన్ముక్తుడంటే ఎవరయ్యా? జీవన్ముక్తో నామ స్వస్వరూప అఖండ బ్రహ్మజ్ఞానేన, స్వస్వరూపమైనటువంటి తన నిజస్థితి అయినటువంటి అఖండమైన బ్రహ్మజ్ఞానముతో ఎప్పుడైతే దీపం వెలిగించావో, ఇగో నేను దీపం వెలిగించగాని చీకటి నువ్వు ప్లీజ్ పారిపోవా అని రిక్వెస్ట్ లెటర్ పెట్టక్కర్లే. దీపము వెలుగుట చీకటి నశించుట ఏకకాలంలో జరుగుతాయి. అలాగే ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం కలిగిందో దాని అజ్ఞానం అంతా తొలగిపోతుంది. కనుక బ్రహ్మజ్ఞానము ఈజ్ ఈక్వల్ టు అజ్ఞాన బాధకము. తదజ్ఞాన బాధన ద్వారా స్వస్వరూపాఖండ బ్రహ్మణి, ఆ బ్రహ్మమునందు సాక్షాత్కృతే అజ్ఞాన తత్కార్య సంచిత కర్మ సంశయ విపర్యయాదీనాం. అంచేత నీ ఎప్పుడైతే ఈ అజ్ఞానం తొలగిపోయినప్పుడు అజ్ఞానము దాని వల్ల కార్యాలు ఏమున్నాయి? సంచిత కర్మలు, సంశయాలు, అనుమానాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. అప్పుడు ఏటవుతుంది? బాధితత్వాత్ అఖిల బంధరహిత, ఎటువంటి బంధములు లేకుండా తొలగిపోయిన వాడై బ్రహ్మనిష్ట, ఆ బ్రహ్మమునందే నిష్ట, అంటే అక్కడ నిలిచిపోయి బ్రహ్మమై ఉన్నాడు అతడు, వాడు జీవన్ముక్తుడు. ఇదేం చేస్తాడు? ఈ జీవన్ముక్తుడి పరిస్థితి ఏమిటి అని అంటే అది చెప్తున్నారు అనమాట. ముండకోపనిషత్తు నుంచి ఒక వాక్యాన్ని చెప్తున్నారు. ఉదాహరణకి, భిద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ఇత్యాది శృతే. ఆ పరబ్రహ్మము యొక్క సాక్షాత్కారము ఎప్పుడు జరుగుతుందో వెంటనే అజ్ఞానము, అవిద్య, కర్మలు ఇవన్నీ కూడా కామకర్మ రూపమైన హృదయ గ్రంథి విడిపోతుంది. మనకి 3 గ్రంథులు చెప్పారండి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని చెప్పి చెబుతారు. బ్రహ్మ గ్రంథి వివేధించే నమః, రుద్ర గ్రంథి వివేధించే నమః, విష్ణు గ్రంథి వివేధించే నమః. లలితా సహస్రనామాలు వచ్చాయి కదా, ఉంది. ఇవే అండి. ఇలా జరిగి అప్పుడు సందేహాలన్నీ తొలగిపోయి ఛిద్యంతే సర్వ సంశయా, అన్ని సంశయాలు తెగిపోయి క్షీయంతే అస్య కర్మ అని తస్మిన్ దృష్టే పరావరే, ఇప్పటి వరకు ఇతని సంచిత ఆగామి కర్మలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పాడు. ఇప్పుడే చెప్పగా సంచిత ఆగామి కర్మలని. మీకు ఈ సంచిత ఆగామి ప్రారంధము బాగా అర్థమైందా కాలేదా? ఇంకో ఉదాహరణ, పిచ్చి ఉదాహరణ కావాలంటే చెప్పగలను. సార్ చెప్పండి సార్. ఎవరు ఆ సార్ చెప్పండి సార్ అన్నది?
ఆ, అయితే ఒక నేను పిచ్చి నిన్న ఉదాహరణ క్లాస్ చెప్తా విను. వినలేదండి. ఏదమ్మా నిన్న క్లాస్ కి రాలేదు నేను. అది ఇది నిన్న రికార్డ్ చెప్పలే, ఇప్పుడు చెబుతున్నా మళ్ళీ ఫస్ట్ టైమే చెప్తున్నా. మనం కాసేపు కాశీ ప్రయాణం చేద్దామండి అందరం కలిసి. పొద్దున్నే ఏదో ఎక్స్ప్రెస్ కాదు, దానాపూర్ ఏదో ఎక్స్ప్రెస్ ఎక్కుతాం 7 ఎప్పుడో. ఏం చేస్తాం? మధ్యలో తినాలి, రైలు ఎక్కిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి, మధ్యాహ్నం భోజనం చెయ్యాలి, రాత్రికి భోజనం చెయ్యాలి, రేపు పొద్దున్న మళ్ళీ టిఫిన్ చెయ్యాలి, మళ్ళీ భోజనం చెయ్యాలి. 4:30కో 5కో రైలు లేటు కాకపోతే వాడు కాశీలో దింపుతాడు. అంచేత మనం ఏం చేస్తాం? ఓ పెద్ద సంచి తీసుకుని అందులో నూనె వేయకుండా చపాతీలు, ఇవాళ మధ్యాహ్నం తినటానికి పెరుగన్నము, పులిహార, ఏమండి వరంగల్ కాజీపేట దాటిన తర్వాత తినటానికి ఇడ్లీలు, మళ్ళీ 3:30 4 ఆకలి వేస్తే తినటానికి జంతికలు, చేగోడీలు, బెల్ల పొండలు, ఇవన్నీ పెట్టుకో చెప్పండి నాకు ఫస్ట్. ఇవన్నీ ఎందులో పట్టుకెళ్తారు? సంచిలో పట్టుకెళ్తారు. సంచిలో. అందుకే సంచిలో పట్టుకెళ్తారు కాబట్టి సంచితం అన్నాను దాన్ని నేను. అంటే గత జన్మల్లో తెచ్చుకున్నదంతా సంచిలో ఉంది మన దగ్గర. వరంగల్ స్టేషన్ వచ్చింది, ఆకలేస్తోంది. అంచేత ఏం చేస్తాం? అందులోంచి ఆ ఇడ్లీల పొట్లను తీసి పైన పెట్టుకుంటాం. ఈ ఇడ్లీల పొట్లం పైన పెట్టుకుని ఏం చేస్తాం? ఇది అన్ని ఇడ్లీలు తింటారా లేకపోతే పారేస్తారా? తింటాం కదా. కనుక ఈ ప్రారంధాన్ని తింటేనే అయిపోతుంది, లేకపోతే కాదు. కానీ సంచిలో ఇంకా తినాలి మనం. ఇలా రైలు వెళ్తూ ఉంటే పద్మ గారు ఏం చెప్తారంటే, అమ్మా సుధా మేడం, నాగపూర్లో మంచి సంత్రాలు దొరుకుతాయి, ఇగో నాగపూర్ స్టేషన్ వస్తుంది, సంత్రాలు కొనుక్కుందాం అంటుంది అమ్మాయి. మీరు వెళ్ళి సంత్రాలు కొనుక్కొచ్చారు. ఇది ఎప్పుడు కొన్నారు? రైలు ప్రారంభం అయ్యాక కొన్నారా? తర్వాత మీరు పొట్ల ఇడ్లీలు తిన్నాక కొన్నారా? ఇడ్లీలు తిన్నాక. కొన్నారు. కనుక ఆగామి వచ్చే స్టేషన్ లో కొన్న సంత్రాలు ఇవి ఆగామి. ఇవి కూడా ఎక్కడ పెడతారు? మళ్ళీ సంచిలోనే పెడతారు. కనుక ఆగామి ఈసారి చేసిన పాప పుణ్యాలన్నీ పై జన్మకి ఏమవుతున్నాయి? సంచితం అయిపోతున్నాయి. ప్రారంభం మళ్ళీ సంచిలోకి పోతుందా? పోదు. ప్రారంభం పోదు. అది తినేసాం, ఇడ్లీ తినేసాం, మళ్ళీ ఇడ్లీ తర్వాత మళ్ళీ వెంకని చెప్పి అందులో పెట్టంగా కనుక అనుభవించేసాం. ఇప్పుడు విషయం ఏంటంటే, మీరు సంత్రాలు కొనకపోతే ఆగామి ఉంటుందా? ఉండదు. సంత్రాలు లేదు, గింత్రాలు లేదు, మాకేం అక్కడ ఉన్నదాలు తింటే అని అనుకుంటే సంత్రాలు లేవు. ఇది ఎలా ఉన్న తర్వాత ఏం చేశారు? సరే, అందరూ పలహారాలు చేశారు, కూర్చున్నారు, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ లలితా సహస్రనామం పారాయణ చేయడం ప్రారంభం చేశారు. ఆ పరమాత్మ చైతన్యంలో తాదాత్మ్యముగా మీరున్నప్పుడు ఒక దొంగవాడు వచ్చి ఆ సంచిని ఎత్తుకుపోయాడు. ఇప్పుడు సంచితం ఉందా? లేదు. కనుక ఎవడో దాన్ని హరించాడు, అంతేనా? హరించేవాడిని హరి అంటారు, లేకపోతే హరుడు అంటారు. చెప్పానండి లేదమ్మా. కనుక మన సంచితము కాల్చేశాడా పరమాత్మ, మన ఆగామి మనం లేకుండాను చేసుకున్నాం. ఈ ప్రారంభం మాత్రం పొట్ల మిగిలిపోయింది, మన కుర్చీలో మిగిలిపోయి ఉంది. కనుక తినేస్తాడు అట్లా అట్లా. అది తినే వరకు మనం అట్లాగే ఉంటుంది ఆ పొట్లం. ఇదే ఆగామి సంచితము ప్రారంభం అంటే. సరే, మనం వరంగల్ ప్రయాణించి కాశీ చేరుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి విశ్వేశ్వరుడి నమస్కారం పెట్టుకుందాం. హర నమ పార్వతీపతయే, హరహర మహాదేవ. ఇప్పుడు ఏంటంటే ఆగామి కర్మలు ఇవన్నీ నశించిపోయినాయి అయ్యా. ఆయన హరుడు కాబట్టి హరించాడు, ఆయన హరి కాబట్టి హరించాడు. నేను హరిని నమ్ముతానంటే వాడే నశింపజేస్తాడు, నేను హరుని నమ్ముతానంటే వాడే నశింపజేస్తాడు. వీళ్ళిద్దరికి తేడా ఉందని అనుకుంటే మనకి అఖండ సచ్చిదానంద అవ్యయ బ్రహ్మం చదువుతున్నాం అన్న విషయం మర్చిపోవాలి. ఇంకా కనుక వాడికి వీడికి తేడా చూసామంటే మనం తేడా అనమాట. అది ఇప్పుడు ఏమన్నాడు? మనం ఎక్కడున్నాం? సమాధి స్థితిలో ఉన్నాం.
ఈ లోపల ఎవరో వచ్చి ఇగో 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 ఎలక్షన్ వాళ్ళు వచ్చారు చూడోసారి అని లేపారు అనుకోండి, ఆ సమాధి నుంచి బయటకు వస్తాం. ఆ సమాధి స్థితిలోంచి బయటకు వస్తాం. ఇలా బయటికి రావటాన్ని వ్యుత్థాన స్థితి అంటారు. ఈ స్థితిని ఏమంటారు? వ్యుత్థాన స్థితి. అంటే ఈ సమాధి స్థితి నుంచి బయటికి రావటం. అయం తు వ్యుత్థాన సమయే మాంసశోణిత మూత్ర పురీషాది భాజనే శరీరే శరీరేణాంధ్యమాంధ్య పటుత్వాది భాజనేంద్రియగ్రామే ఇంద్రియగ్రామేణాశ అశనా పిపాశ విశాశాశోకమోహాది భాజనాంతఃకరణేన చ పూర్వ వాసనయా క్రియమాణాని కర్మాణి భుజ్యమానాని జ్ఞాన విరుద్ధా శబ్ద ఫలాని చ పశ్యన్నపి బాధితత్వాత్ పరమార్థతో న పశ్యతి యథేంద్రజాలమితి జ్ఞానవాంస్తదింద్రజాలం పశ్యన్నపి పరమార్థమిది న పశ్యతి. ఇదండి. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పారో. ఈ బ్రహ్మజ్ఞానం, ఒకసారి బ్రహ్మజ్ఞానం కలిగితే అది మళ్ళీ పోదండి. నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది కానీ ఈ మధ్య పోయిందండి, మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి అనే సీన్ లేదు అక్కడ. ఒకసారి బ్రహ్మజ్ఞానం కలిగితే అది పోదు. మహా అయితే అవుతుంది, సమాధి నుంచి బయటపడతాడు. సమాధి నుంచి బయటపడిన దాన్ని వ్యుత్థాన స్థితి అంటారు. అంటే ఏమైంది? మళ్ళీ వ్యావహారిక జగత్తులోకి వస్తాడు. అప్పుడు ఈ శరీరం అతనికి ఉంటుంది. ఈ రక్తము, మాంసము, పూత్రము ఇవన్నీ కూడా ఈ శరీరంతో ఉంటాయి. ఇంద్రియాలు వాటి పని వాటి చేస్తూ ఉంటాయి. ఆకలి దప్పులకు, దుఃఖమోహాలకు అంతఃకరణతో అనుసరించి వాటి తెచ్చుకున్న ప్రారంభం తాలూకున్న ఏ పొట్లాలు అవి అనుభవిస్తూనే కర్మలు చేస్తూనే ఉంటాడు. కానీ వాటి వల్ల అతని జ్ఞానానికి విరుద్ధము కలగదు. కొత్తగా వాసనలు పుట్టవు. పాత ఫలితాల్ని, ఆ పూర్వపూర్వంలో చేసిన కర్మ ఫలితాల్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇట్లా అతను ప్రపంచాన్ని చూస్తూ అనుభవిస్తున్నప్పటికీ కూడా అతను ఎక్కడుంటాడు? తనకు కలిగిన బ్రహ్మజ్ఞానము చేత ఈ జరిగేదంతా మిథ్యా అని తెలుసుకుని అలా ఉంటాడు. ఏమీ చూడని వాళ్ళలాగా ఉంటాడు. అదెట్లా కుదురుతుందయ్యా అంటే ఇక్కడ ఏం చెబుతున్నారు చూడండి. యథా ఇంద్రజాలమితి జ్ఞానవాంస్తదింద్రజాలం పశ్యన్నపి పరమార్థమిది ఇదమితి న పశ్యతి. ఇప్పుడు ఇంద్రజాలికుడు ఉన్నాడండి, మీకు చూపించేటప్పుడు ఇక చూడండి అమ్మా, ఈ పెన్ను ఉంది కదా, ఈ పెన్ను ఎట్లా ఉంది, గట్టిగా ఉంది కదా, కానీ నేను మ్యాజిక్ చేసి దీన్ని ఉగ్గిపోయేలా చేస్తా చూడండి అని చెప్పి ఇట్లా ఇట్లా అంటే ఏమైంది? పెన్ను ఏమైనా రబ్బర్ లాగా కదిలిపోతూ ఉంటుంది. కానీ అది ఎందుకు కదులుతుందో నాకు తెలుసు కదా. చూస్తున్నవాడు ఏమంటాడు? నోరెళ్ళ పెట్టుకుని అరే భలే భలే అంటాడు. వాడి జ్ఞానం లేదు, వీడి జ్ఞానం ఉంది, దీని తాలూకు జ్ఞానం ఉంది కనుక కనపడేది భిన్నముగా ఉన్నా తన దృష్టిలో నిజస్థితినే తెలుస్తూ ఉంటాడు. ఇలాగే ఇంద్రజాలికుడు కూడా ఇంద్రజాలం చేస్తున్న వాడికి వాస్తవం తెలుసు కదా, కనుక అది ఇంద్రజాలం అని అనుకోడు కదా. అలాగే బ్రహ్మజ్ఞాని కూడా ప్రపంచంలో చరిస్తున్నప్పటికీ కూడా అది సత్యము అనుకోడు, తన జ్ఞాన స్థితిలోనే ఉంటాడు. సచక్షురచక్షురివ సకర్ణో అకర్ణ ఇవ ఇత్యాది శృతే. అంటే కళ్ళున్నా కూడా కళ్ళు లేని వాళ్ళలాగా, చెవులున్నా కూడా చెవులు లేని వాళ్ళలాగా అని ఈ శృతి చెబుతుంది. అంటే ఏంటంటే బాహ్య ప్రపంచంతో అనుసంధానం అయ్యేది ఏదయ్యా అంటే కన్ను, చెవు, అవి రెండు ఉన్నా లేనట్టుగా ఉంటాడు. అందుకని ఏం చెప్పారు? ఉపదేశ సహస్రంలో ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఉక్తంచ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. కాన్సెప్ట్ పైన చెప్పేశాడు, దాన్నే మళ్ళీ ఆ గ్రంథంలో ఇలా చెప్పాడయ్యా, ఈ గ్రంథంలో ఇలా చెప్పాడయ్యా అంటే ఒక ప్రమాణాన్ని చూపిస్తున్నారన్నమాట మనకి. సుషుప్త జాగ్రత్త యో న పశ్యతి ద్వయంచ పశ్యన్నపి చాద్వయత్వతః తథా చ కుర్వన్నపి నిష్క్రియశ్చ యః స ఆత్మవిన్నాన్య ఇతిహ నిశ్చయ ఇతి అని చెప్పారు. అంటే
సుషుప్తిలో లాగా జాగ్రత్త అవస్థలో ఎవడు చూడకుండా ఉన్నాడో సుషుప్తిలో ఏమవుతుంది, మనసు కూడా పనిచేయదు. ఇగో అలాంటి స్థితి జాగ్రత్త అవస్థలో ఎవడైతే ఉంటాడో, రెండిటిని చూసినప్పుడు రెండిట్లో ఒకదాన్ని చూడగలుగుతాడు. కర్మలు చేస్తున్నప్పుడు ఎవడు కర్మలు చేయని వాడవుతున్నాడు, అతడు ఆత్మజ్ఞాని, అంతేగాని వేరే ఎవరు కాదు అని ఉపదేశి సహస్రి చెబుతోందయ్యా అన్నారు. అని అస్య జ్ఞానాత్ పూర్వం విద్యమానానామేవ ఏవాహార విహారాదీనాం అనువృత్తివచ్చుభ శుభవాసనానామేవ అనువృత్తిర్భవతి శుభాశుభయోః ఔదాసీన్యం వా. ఇక ఒకసారి జ్ఞానము పొందక ముందు ఆహార నియమాలు విహారాదులు ఎట్లా ఉన్నాయో, జ్ఞానము పొందిన తర్వాత కూడా అలాంటి ఆహార వ్యవహారాలతోటి ఉండవచ్చుగాక. కానీ ఈ ఆహార వ్యవహార నియమాలు ఉన్నాయే జ్ఞానిని అనుసరించుంటాయి, కానీ అతనికి మళ్ళీ శుభాశుభ ఫలితాల్ని ఇవ్వవు. ఎందుకంటే వాటి ఎడల ఉదాసీనముగా పట్టించుకోకుండా లెక్క చేయకుండా ఉంటాడు కాబట్టి. అని బుద్ధ్యాద్వైత సతస్తస్య యథేష్టాచరణం యది శూనాం తత్వదృశాం చైవ కో భేదో అశుచి భక్షణే ఇది అని నైష్కర్మ్య సిద్ధి ఉదాహరణ. బ్రహ్మవిత్వం తథా ముక్త్వా స ఆత్మజ్ఞో న చేతరా ఇది చ ఉపదేశ సహస్రలోని వాక్యం. ఇవి రెండు ఆయన నడవడికి ఉదాహరణగా చెబుతున్నారన్నమాట. ఏం చెప్పారు, ఎప్పుడైతే తను జ్ఞానవంతుడయ్యాడో, అద్వైత తత్వాన్ని తెలుసుకున్నాడో, ఎలా చరిస్తున్నప్పటికీ కూడా అతను ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనే భేదం ఏమీ ఉండదు. నైష్కర్మ్య సిద్ధిలో ఉంటాడు. అంటే నైష్కర్మ్యం అంటే నిష్క్రియ స్థితి. అంటే క్రియ చేయకుండా ఉంటాయి. అంటే కూర్చోవడం కూడా క్రియ కదండి. నన్ను చూస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు అంటే అది కూడా క్రియ కదండి. చేతి కింద మెడ కింద తలకాయ పెట్టుకున్నాడు అది క్రియ కదండి. అంటే నాయన ఆ క్రియ యొక్క ఫలితాన్ని వాడు ఆశించట్లేదు కనుక వితండవాదం చేయకూడదు ఇక్కడ. ఎప్పుడైతే ఆత్మజ్ఞానము కలిగిందో వాడు ఆత్మజ్ఞానే అయి ఉంటాడు, ఇంకో ఇతరుడు కాడు. కనుక ఒకసారి బ్రహ్మతత్వం అవగతమై అనుభవంలోకి వస్తే దాని నుంచి విడిచి మళ్ళీ పోడు. తదిదానీం అమానితత్వాదీని జ్ఞాన సాధనాన్ని అద్వేష్టృతాదయ సద్గుణశ్చాలంకారవత్ అనువర్తంతే. అలాంటి ఆత్మజ్ఞానికి అమానిత్వం అదంబిత్వం అని చెప్తారే, ఇలాంటి జ్ఞాన సాధనాలన్నీ కూడా అంటే అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ అని మన భగవద్గీతలో చెబుతారు. ఇలాంటి సద్గుణాలన్నీ ఆయనకి అలంకారభూప్రాయంగా ఉంటాయి. అలంకారప్రాయంగా ఆయన పట్టుకునిచ్చి, అందుకనే తదుక్తం అని నైష్కర్మ్య సిద్ధి గ్రంథంలోని ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. ఆత్మవబోధస్య హ్యద్వేష్టృత్వాదయో గుణాః అయత్నతో భవంత్యస్య నతు సాధన రూపిణః ఇతి అని. అంచేత ఈ ఆత్మజ్ఞాని పరిస్థితి ఏమిటయ్యా అంటే ఈ చెప్పిన లక్షణాలన్నీ ఆయన దగ్గర సహజంగానే ఉంటాయ్యా. ఆయన ఏదో అవి ప్రయత్నాలు చేసి మళ్ళీ సాధన చేసి నూరి తెచ్చుకోవాల్సిన ప్రయత్నం అక్కర్లా అని నైష్కర్మ్య సిద్ధి గ్రంథంలో ఆ లక్షణాన్ని చెప్పారు. ఇక్కడ వరకు ఏమైంది, జీవన్ముక్త స్థితి అయింది. ఆయనకి వచ్చిన ప్రోగ్రాం అయిపోయింది, ఇడ్లీ పొట్లం అయిపోయింది. ఆ పొట్లం కట్టాడు, తాడు పైన చుట్టి కిటికీ తీసి ఎక్కడ బాగా మంచి రోడ్డు ఉంటుంది చూసి అక్కడ పాడేస్తాం. మనం రోడ్డు చెత్త చేయాల్సిన బాధ్యత మందే కదా. కనుక అలా ఈ ప్రారబ్ధం అనుభవించిన తర్వాత ఏం జరుగుతుందంటే శరీరము పతనం అవుతుంది, జీవుడు కైవల్యాన్ని పొందుతాడు, మళ్ళీ జన్మ పొందడు.
అదే పొట్లాలు సంచులు అలాగే ఉన్నాయనుకోండి, మళ్ళీ అందులోంచి ఇంకో పొట్లం తీసుకుంటాం, మళ్ళీ పుడతాం. జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షయతే మ్రియతే జాయతే అస్థి వర్ధతే వర్ధతే విపరిణమతే అపక్షయతే మ్రియతే. ఈ సైకిల్లో తిరుగుతూనే ఉంటాడు. జ్ఞాని అయితే శరీర పతనం వరకు ఇలా కనబడుతున్నట్టున్నా శరీర పతనం కాగానే అతను చైతన్యంలో కైవల్యం పొందుతాడు, బ్రహ్మత్వ సిద్ధి పొందుతాడు. కిం బహునా అయం దేహయాత్ర మాత్రార్థమిచ్చా నిత్య పరేచ్ఛ ప్రాప్తితాని సుఖ దుఃఖ లక్షణానారభ్య ఫలాన్యనుభవన్నంతః కరణాభాసాదీనామవభాసకః సంస్తదవసానే ప్రత్యగానంద పరబ్రహ్మణి ప్రాణే లీనే సత్యజ్ఞానాత్ తత్కార్య సంస్కారాణమపి వినాశాత్ పరమ కైవల్యమానందైకరసం అఖిల భేద ప్రతిభాస రహిత అఖండ బ్రహ్మావతిష్టతే. ఇవన్నీ కిం బహునా, ఊరికే ఏంటి చెప్పేది నీకు, ఇన్ని మాటలు ఎందుకు? అలాంటి జ్ఞాని ఈ దేహయాత్రకై స్వేచ్ఛ పరేచ్ఛ వాడిచ్ఛ సుఖము దుఃఖము ఇవన్నీ అనుభవించేసిన వాడై ఇతర వస్తువులను ప్రకాశింపజేసే అంతఃకరణ వృత్తులు కూడా ప్రకాశింపజేయుచు దేహ అవసానమైన తర్వాత ఈ ప్రత్యేక ఆనంద పరబ్రహ్మనందు ప్రాణమును లయము చేసి సత్యజ్ఞానములు తత్కార్యములైన సంస్కారాలన్నీ నశించి కేవలమైన ఆనందైక రసరూపము సమస్త భేదభావములు తొలగిపోయినట్టి అఖండ బ్రహ్మముగానే ఉండిపోతాడు. అఖిల భేద ప్రతిభాసరహిత అఖండ బ్రహ్మావతిష్టతే. అందుకని ఏం చెప్పారయ్యా అంటే న తస్య ప్రాణ ఉత్క్రమంతి అని బృహదారణ్యక ఉపన్యాస వాక్యం చెప్పారు. అత్రైవ సమవనీయంతే విముక్తశ్చ విముచ్యతే ఇత్యాది శృతే. అంచేత అతని ప్రాణాలు ఉత్క్రమంతి, తస్య ప్రాణాః ఉత్క్రమంతి, ప్రాణాలు పైకి పోవట్లేదు, ఏమవుతున్నాయి? ఆత్మయందు లీనమైపోతున్నాయి. కనుక అతనికి ప్రాణం పోవటం అన్నది లేదు, ఆత్మయందు లీనమవుతున్నాయి అని బృహదారణ్యకోపనిషత్ వాక్యం చెబుతుంది. వాడు ఏమవుతున్నాడయ్యా? ఇప్పటి వరకు జీవన్ముక్తుడు, ముక్త స్థితిలో ఉన్నాడు, జీవించి ఉన్నాడు, జీవన్ముక్తుడు. శరీర పతనం అయిన తర్వాత ముక్త స్థితిలోనే ఉన్నాడు. దేహం ఉందా? శరీర పతనం దేహం ఉందా? దేహము లేనివాడిని ఏమంటారు? విదేహుడు అంటారు. విదేహముక్తుడు అవుతాడు అని కఠోపనిషత్ చెబుతోంది. అని ఓం తత్సదితి వేదాంత సారం సమాప్తః.